అద్భుతమైన నోటిఫికేషన్ వచ్చేసింది. సో, ఇండియన్ ఆయిల్ జాబ్స్ నోటిఫికేషన్ 2026 అయితే మనకైతే అఫీషియల్‌గా అయితే విడుదలైతే అవ్వడం అయితే జరిగింది. సో, దీనికి సంబంధించి సాలరీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 18,00,000 వరకు 18,40,000 వరకైతే సీటీసీ అయితే ఉండబోతుంది. సో, ఆఫీసర్‌లా, గ్రాడ్యుయేట్ ఇంజినీర్ గాని, డిప్లొమా చేసిన వాళ్ళు గాని, సో, ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ప్రతి ఒక్క డీటెయిల్స్ ఈ యొక్క ఫుల్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను కాబట్టి ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. చాలా చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ ఇది. సో, ప్రతి డీటెయిల్స్ ఇందులో అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గానీ, ఏజ్ రిలాక్సేషన్ గానీ, అండ్ దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ గానీ, ఏదైనా సిలబస్ గానీ ప్రతి ఒక్కటి కూడా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో, అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది మీకు స్క్రీన్ మీద అయితే ఇప్పుడు చూపెడుతున్నాను. ప్రతి ఒక్కరు అయితే క్లారిటీ అయితే చూడండి. నేను చెప్పబోయే ప్రతి పాయింట్ అనేది మీరు క్లారిటీ అయితే వినండి. అప్పుడే మీరు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఈ జాబ్స్కి అయితే అప్లై అయితే చేయగలుగుతారు. సో, రిక్రూట్మెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్ ఇన్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ త్రో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి 2026. సో, మనకు పైన హెడ్డింగ్ అయితే ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది. సో, డేట్ కూడా చూసుకోవచ్చు మీరు 14 ఆగస్ట్ 2026న మనకైతే ఈ అఫీషియల్ నోటిఫికేషన్ అయితే విడుదలైతే చేశారు. సో, దీనికి సంబంధించి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఫుల్ టైమ్ రెగ్యులర్ క్వాలిఫికేషన్స్ ఫర్ ది ఫాలోయింగ్ డిసిప్లిన్స్ ఫ్రమ్ ఇన్‌స్టిట్యూషన్స్, కాలేజెస్, యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్ డ్యూలీ రికగ్నైజ్డ్ బై ఏఐసిటిఈ అండ్ యూజీసీ. అండ్ ఇక్కడ డొమైన్ డిసిప్లిన్ సిబిటి పేపర్ అండ్ క్వాలిఫికేషన్ అండ్ మినిమమ్ మార్క్స్ అండ్ ఎలిజిబుల్ డిసిప్లిన్ యాజ్ మెన్షన్డ్ ఆన్ డిగ్రీ సర్టిఫికేట్స్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. మీరైతే చూసుకోవచ్చు. కెమికల్ అండ్ క్వాలిఫికేషన్ అండ్ మినిమం మార్క్ చూసుకున్నట్లయితే బీటెక్, బీఈ ఈక్వివాలెంట్ డిగ్రీలో మినిమం 65% పాస్ మార్క్స్ అనేది ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 55% పాస్ మార్క్స్ ఉంటే సరిపోతుంది. అండ్ కెమికల్ ఇంజనీరింగ్ కానీ, కెమికల్ టెక్నాలజీ కానీ, పెట్రోకెమికల్ కానీ, అండ్ కెమికల్ అండ్ బయోకెమికల్ కానీ, పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ కానీ, పెట్రోకెమికల్ ఇంజనీరింగ్, అదేవిధంగా పెట్రోకెమికల్ టెక్నాలజీ, పెట్రోకెమికల్ అండ్ పెట్రోలియం రిఫైనరీ ఇందులో బీటెక్ చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సివిల్ డిపార్ట్మెంట్లో కూడా చూసుకున్నట్లయితే బీఈ, బీటెక్, బీఈ ఈక్వివాలెంట్ డిగ్రీస్, జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకైతే 65% పాస్ మార్క్స్ అనేది రావాల్సిన అవసరం అయితే ఉంటుంది మీ యొక్క గ్రాడ్యుయేషన్లో. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 55% పాస్ మార్క్స్ వస్తే సరిపోతుంది మీ యొక్క ఇంజనీరింగ్ బీటెక్ గ్రాడ్యుయేషన్లో. అండ్ సివిల్ ఇంజనీరింగ్ కానీ, సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ అండ్ సివిల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సివిల్ కన్స్ట్రక్షన్ అండ్ టెక్నాలజీ, సివిల్ ఇంజనీరింగ్ అండ్ ప్లానింగ్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్, సివిల్ ఇంజనీరింగ్ విత్ కంప్యూటర్ అప్లికేషన్, సివిల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, సివిల్ టెక్నాలజీ. సో, ఇవి ఈ యొక్క అంటే డిసిప్లిన్స్ అన్నమాట, ట్రేడ్స్ అన్నమాట. ఈ యొక్క కోర్సులలో మీరు బీటెక్ ఇంజనీరింగ్ చేస్తే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇక్కడ చూసుకున్నట్లయితే సేమ్ ప్రాసెస్, సేమ్ అంటే గ్రాడ్యుయేషన్లో ఎంత పర్సెంట్ రావాలని కూడా ఇక్కడ క్లియర్ అయితే మెన్షన్ చేశారు. అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్, అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ సైబర్ సెక్యూరిటీ అండ్ డేటా సైన్స్ అని కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇది ఏంటంటే డొమైన్ డిసిప్లిన్ అండ్ సిబిటి పేపర్. అంటే సిబిటి పేపర్ ఎలా ఉంటుంది, దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, అండ్ దీనికి సంబంధించి డిగ్రీ సర్టిఫికేట్స్ ఏమి ఉండాలని కూడా ఇక్కడ క్లియర్ అయితే మెన్షన్ చేశారు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక్కడ ఆఫీసర్ మార్కెటింగ్ ఇన్ గ్రేడ్ ఏ. సో, ఈ పొజిషన్స్ కూడా చూసుకున్నట్లయితే మీరు 2 years ఫుల్ టైమ్ రెగ్యులర్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ ఇన్స్టిట్యూషన్, కాలేజ్, యూనివర్సిటీ, డీమ్డ్ యూనివర్సిటీ. ఇక్కడ చూసుకున్నట్లయితే డొమైన్ డిసిప్లిన్ సిబిటి చూసుకున్నట్లయితే ఎంబీఏ మార్కెటింగ్. సో, ఈ యొక్క ఆఫీసర్ మార్కెటింగ్ ఇన్ గ్రేడ్ ఏకి సంబంధించి క్వాలిఫికేషన్ ఎంబీఏ మార్కెటింగ్లో, మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎంబీఏ చేయాలి. అదేవిధంగా మీరు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళైతే 60% పాస్ మార్క్స్ అనేది మీ యొక్క ఎంబీఏలో ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 55% పాస్ మార్క్స్ అనేది ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ ఆఫీసర్ లా ఇన్ గ్రేడ్ ఏ. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఈ జాబ్స్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ జాబ్స్ వైజ్గా. అండ్ ఆఫీసర్ లా ఇన్ గ్రేడ్ ఏకి సంబంధించి చూసుకున్నట్లయితే ఫుల్ టైమ్ రెగ్యులర్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ ఇన్స్టిట్యూషన్, కాలేజ్, యూనివర్సిటీ, డీమ్డ్ యూనివర్సిటీ డ్యూలీ రికగ్నైజ్డ్ బై ఏఐసిటిఈ, యూజీసీ యాజ్ పర్ ది ఫాలోయింగ్. ఇక్కడ డొమైన్ డిసిప్లైన్ సిబిటి. సో, ఇక్కడ లా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా చూసుకున్నట్లయితే లా ఆఫీసర్ ఇన్ లా గ్రేడ్ ఏకి సంబంధించి చూసుకున్నట్లయితే
ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అండ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా, కంపల్సరీ ఎల్ఎల్బి బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆర్ 5 years ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి డిగ్రీ అనేది ఉండాల్సిన అవసరం అయినా ఉంటుంది. అండ్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ సెక్యూర్డ్ ది ఫాలోయింగ్ మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ రెస్పెక్టివ్ డిగ్రీ యాజ్ మెన్షన్డ్ బిలో. ఇక్కడ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకైతే గ్రాడ్యుయేషన్లో 60% పాస్ మార్క్స్ అనేది ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ గ్రాడ్యుయేషన్స్తో పాటు ఎల్ఎల్బిలో కూడా 60% పాస్ మార్క్స్ అనేది ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. లేదా 5 years ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి డిగ్రీలో కూడా 60% పాస్ మార్క్స్ అనేది ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్లో 55% మార్క్స్ ఉండాలి. అండ్ ఎల్ఎల్బిలో 55% మార్క్స్ ఉండాలి. అండ్ 5 years ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి డిగ్రీలో కూడా 55% మార్క్స్ అనేది మీకు ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకోటి మెన్షన్ చేశారు ఏంటంటే ద ఎల్ఎల్బి డిగ్రీ షుడ్ బి రికగ్నైజ్డ్ బై ది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని కూడా ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇంకోటి చూసుకున్నట్లయితే పోస్ట్ అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ ఇన్ గ్రేడ్ ఏఓ, ఇక్కడ ఏఓ అని కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇది ఏఓ A0 సో ఏఓకి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఫుల్ టైమ్ రెగ్యులర్ క్వాలిఫికేషన్స్ ఫర్ ది ఫాలోయింగ్ డిసిప్లిన్స్ ఫ్రమ్ ఇన్స్టిట్యూషన్స్, కాలేజెస్, యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్ అని కూడా క్లియర్ మెన్షన్ చేశారు. డొమైన్ డిసిప్లిన్ సిబిటి పేపర్ అనేది ఈ యొక్క జాబ్కి అంటే సిబిటి పేపర్ ఎందులో ఉంటుంది, క్వాలిటీ కంట్రోల్ కెమిస్ట్రీలో ఉంటుంది. అండ్ క్వాలిఫికేషన్ డిగ్రీ చూసుకున్నట్లయితే మినిమం మార్క్స్ మనకి మాస్టర్స్ డిగ్రీ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సీఎల్ 60% పాస్ మార్క్స్ అనేది ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 55% పాస్ మార్క్స్ ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ ఎలిజిబుల్ డిసిప్లిన్ యాజ్ మెన్షన్డ్ ఆన్ డిగ్రీస్ చూసుకున్నట్లయితే కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో కానీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీలో కానీ, ఆర్గానిక్ కెమిస్ట్రీలో కానీ, అనలిటికల్ కెమిస్ట్రీలో కానీ, ఫిజికల్ కెమిస్ట్రీలో కానీ, అప్లైడ్ కెమిస్ట్రీలో కానీ, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో కానీ మీకు అనేది డిగ్రీ సర్టిఫికేట్ ఉండాల్సిన అవసరం అయితే ఉంటుందని కూడా ఇక్కడ క్లియర్ అయితే మెన్షన్ చేశారు. అండ్ డిప్లొమా ఇంజనీర్ ఇన్ గ్రేడ్ ఈఓ దీనికి సంబంధించి పోస్టు. సో ఈ పోస్ట్కి సంబంధించి కూడా క్వాలిఫికేషన్స్ కూడా చూసుకున్నట్లయితే సిబిటి అనేది ఎలక్ట్రికల్ సంబంధించిన సిబిటి పేపర్ అయితే ఉంటుంది. అండ్ క్వాలిఫైయింగ్ డిప్లొమా అండ్ మార్క్స్ చూసుకున్నట్లయితే సేమ్ యాజ్ యూజువల్గా డిప్లొమా అనేది 3 years ఇంజనీరింగ్ అనేది ఉండాలి. అండ్ జనరల్లో చూసుకున్నట్లయితే 65% పాస్ మార్క్స్ అనేది ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 55% పాస్ మార్క్స్ వస్తే సరిపోదని కూడా క్లియర్ అయితే మెన్షన్ చేశారు. అండ్ డిప్లొమా సర్టిఫికేట్ ఏ డిసిప్లిన్లో ఉండాలి, ఎలక్ట్రికల్లో కానీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో కానీ, ఎలక్ట్రికల్ పవర్ సిస్టంలో కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ కంట్రోల్లో సంబంధించి సో ఈ డిసిప్లిన్స్లో మీకు డిప్లొమా సర్టిఫికేట్ ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ సిబిటి మెకానికల్లో కూడా చూసుకున్నట్లయితే డిప్లొమా 3 years జనరల్ వాళ్ళకైతే 65% పాస్ మార్క్స్ అనేది ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 55% పాస్ మార్క్స్ ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ డిసిప్లిన్ కూడా చూసుకున్నట్లయితే మెకానికల్ డిసిప్లిన్లో మీకు డిప్లొమా సర్టిఫికేట్ ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ సేఫ్టీ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ డిప్లొమా 3 years ఇన్ ఇంజనీరింగ్ జనరల్ వాళ్ళకైతే 65% పాస్ మార్క్స్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 55% పాస్ మార్క్స్ లేదా అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ నాట్ లెస్ దెన్ 1 year ఇష్యూడ్ బై ఏ డ్యూలీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఇన్స్టిట్యూట్ ఆర్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆర్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ రికగ్నైజ్డ్ బై ది స్టేట్ గవర్నమెంట్ అని కూడా ఇక్కడ క్లియర్ అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ డిసిప్లిన్ కూడా చూసుకున్నట్లయితే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ద ఫాలోయింగ్ డిసిప్లైన్స్ కెమికల్ ఇంజనీరింగ్ కానీ, కెమికల్ టెక్నాలజీ కానీ, పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ కానీ, పెట్రోకెమికల్ టెక్నాలజీ కానీ, రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ కానీ, కెమికల్ ఇంజనీరింగ్ కానీ అంటే ఈ కెమికల్ ఇంజనీరింగ్లోనే ఆయిల్ టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్లోనే పెట్రోకెమికల్ అండ్ సివిల్ కన్స్ట్రక్షన్ అండ్ సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ అండ్ ఆల్సో సివిల్ ఇంజనీరింగ్లోనే కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, సివిల్ టెక్నాలజీ అండ్ కన్స్ట్రక్షన్స్ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రికల్. సో ఈ డిసిప్లైన్స్లో మీకు అనేది డిప్లొమా సర్టిఫికేట్ ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే మనకి ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్ రిలేటెడ్ టు క్రైటీరియా గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ గ్రేడ్ ఏ సంబంధించి చూసుకున్నట్లయితే కంపల్సరీ క్యాండిడేట్స్ పర్సూయింగ్ కంప్లీటెడ్ ఎంఈ ఎంటెక్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఆర్ డ్యూయల్ డిగ్రీ కోర్స్ ఆఫ్ ది బీఈ బీటెక్ అనేది ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ డ్యూయల్ డిగ్రీ సో awarded 2 separate degrees BE BTech and ME MTech percentage of the marks CGPA in BE BTech only will be considered అని క్లియర్ మెన్షన్ చేశారు. అండ్ మార్కెటింగ్ గ్రేడ్ ఏకి సంబంధించి చూసుకున్నట్లయితే స్పెషలైజేషన్ ఇన్ క్వాలిఫైయింగ్ డిగ్రీ షుడ్ ఫైండ్ మెన్షన్ ఇన్ ఫైనల్ డిగ్రీ సర్టిఫికేట్స్. సో ఇక్కడ ఎస్టాబ్లిష్డ్ స్పెషలైజేషన్ పర్సూడ్ బై క్యాండిడేట్స్ ఇన్ క్వాలిఫైయింగ్ డిగ్రీ ఎగ్జామినేషన్స్ లైస్ విత్ క్యాండిడేట్స్ అండ్ సేమ్ మస్ట్ బి
substantiated either through final degree certificates or certificate issued by the appropriate authority అని కూడా క్లియర్ మెన్షన్ అయితే చేశారు. షుడ్ కన్ఫర్మ్ టు మార్కెటింగ్ స్పెషలైజేషన్. కంపల్సరీ క్వాలిఫైయింగ్ డిగ్రీ అనేది మార్కెటింగ్ స్పెషలైజేషన్లో ఉన్నదా లేదా అనేది కూడా కంపల్సరీ చెక్ చేస్తారంటూ కూడా క్లియర్ అయితే మెన్షన్ చేశారు. సో ఎంబీఏ వాళ్ళకైతే మ్యాక్సిమం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారంటూ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అండ్ లా గ్రేడ్ ఏకి సంబంధించి చూసుకున్నట్లయితే కంపల్సరీ ఎల్ఎల్బి సర్టిఫికేట్ అనేది ఉండాలి. రికగ్నైజ్డ్ బై ది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది కూడా కంపల్సరీ రికగ్నైజేషన్ కూడా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో క్యాండిడేట్ షుడ్ ప్రొడ్యూస్ ది ఒరిజినల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ విత్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. అండ్ ఇక్కడ టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు కూడా మీరు కంపల్సరీ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది మీ యొక్క బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి సంబంధించి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్. అండ్ క్వాలిటీ కంట్రోల్ గ్రేడ్ ఏఓ సంబంధించి చూసుకున్నట్లయితే ఎనీ అదర్ బ్రాంచ్ ఆఫ్ ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఎగ్జాంపుల్ బయోకెమిస్ట్రీ కానీ, ఫార్మసీ కానీ, టాక్సికాలజీ కానీ, జియోకెమిస్ట్రీ కానీ, ఫార్మకాలజీ కానీ, అండ్ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఫుడ్ టెక్నాలజీ కానీ ఎక్సెట్రా విల్ నాట్ బీ కన్సిడర్డ్ టువర్డ్స్ ఎలిజిబిలిటీ. సో ఎంఎస్సీ కెమిస్ట్రీ అంటే ఎగ్జాంపుల్ ఈ బయోకెమిస్ట్రీ, ఫార్మసీ, టాక్సికాలజీ ఇవి ఇప్పుడు నేను చెప్పినది ఏం చేసినా కూడా వాళ్ళు అనేది కన్సిడర్ కాదు. నేను చెప్పిన ఇంతకుముందు ఏదైతే నేను స్టార్టింగ్లో చెప్పానో ఎంఎస్సీ కెమిస్ట్రీలో ఏమేమి డిసిప్లిన్లో చేయాలని చెప్పానో అవి చేస్తే మాత్రమే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ డిప్లొమా ఇంజనీరింగ్ గ్రేడ్ ఈఓ చూసుకున్నట్లయితే మనకి శాండ్విచ్ డిప్లొమా కోర్స్ విత్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ యాజ్ పార్ట్ ఆఫ్ ది కోర్స్ విత్ నో బ్రేక్ షెల్ బీ కన్సిడర్ ఎలిజిబుల్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ ప్రతి ఒక్కటైతే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది, మీరైతే చూసుకోవచ్చు. అండ్ సేఫ్టీ గ్రేడ్ ఈఓ చూసుకున్నట్లయితే కంపల్సరీ రికగ్నైజేషన్ ఆఫ్ ది డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ సర్టిఫికేట్ అనేది ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ హయ్యర్ క్వాలిఫికేషన్ అప్లికేబుల్ ఫర్ డిప్లొమా ఇంజనీరింగ్ ఇన్ గ్రేడ్ ఈఓ చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ పాసింగ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సచ్ యాజ్ బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్, బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ, మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, చార్టర్డ్ అకౌంటెంట్, సిఏ, కంపెనీ సెక్రటరీ, సిఎస్ కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, సిఎంఏ, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, ఎంసీఏ, డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ, పిహెచ్డి ఎక్సెట్రా షెల్ నాట్ బి ఎలిజిబుల్ అని కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు, మీరైతే చూసుకోవచ్చు. అండ్ కామన్ పాయింట్స్ ఫర్ ఆల్ ది పోస్ట్ కూడా మీరైతే చూసుకోవచ్చు. సో ఈ అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే మాత్రం మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే నేను పెడుతున్నాను. సో మన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లేదా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఉంటుంది. సో కంపల్సరీ అది క్లిక్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి, ఎందుకంటే చాలా అంటే చాలా ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా కొంచెం చాలా వరకు మెన్షన్ చేశారు. సో చాలా వరకు ఏమేమి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కారో కూడా మెన్షన్ చేశారు, కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. సో ప్రతి ఒక్కరైతే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. ఈ అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ని అయితే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, మీరు అప్లై చేసే ముందే క్రాస్ చెక్ చేసుకోండి, అప్పుడే మీరు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అప్లై అయితే చేయగలుగుతారు. అండ్ ఏజ్ లిమిట్ కూడా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ఈ పోస్ట్కి సంబంధించి గ్రేడ్ ఏ, గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ గ్రేడ్ ఏకి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మ్యాక్సిమం పర్మిసిబుల్ ఏజ్ చూసుకున్నట్లయితే సో గ్రేడ్ ఏ 26 ఇయర్స్ ఏజ్ అనేది ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ అప్ టు అంటే 26 ఇయర్స్ వరకు మ్యాక్సిమం ఏజ్ 26 ఇయర్స్ లోపు వాళ్ళే అప్లై చేసుకోవాలి. అండ్ డిప్లొమా ఇంజనీరింగ్ గ్రేడ్ ఈఓ చూసుకున్నట్లయితే 26 ఇయర్సే. అండ్ ఆఫీసర్ మార్కెటింగ్ గ్రేడ్ ఏ 28 ఇయర్స్, లా ఆఫీసర్ గ్రేడ్ ఏ 30 ఇయర్స్, అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ గ్రేడ్ ఏఓ 30 ఇయర్స్ అయితే క్లియర్ అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కరైతే చూసుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్ కానీ, అదేవిధంగా ప్రతి ఒక్కరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఏ ఇయర్లో అంటే బార్న్ ఆఫ్టర్ డేట్స్ కానీ ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మీరైతే చూసుకోవచ్చు. ఈ విధంగా అంటే ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఏజ్ లిమిట్ అనేది మ్యాచ్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా మాట్లాడుకున్నట్లయితే ద పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఈజ్ రిక్వైర్డ్ ఓన్లీ ఫర్ ది ఫాలోయింగ్ పోస్ట్లు. సో కంపల్సరీ ఈ లా ఆఫీసర్ అనే వాళ్ళకైతే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సిన అవసరం అయితే ఉంటుందని కూడా క్లియర్ అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇంకా మెన్షన్ చేసింది ఏంటంటే అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ 2 ఇయర్స్ అనేది కంపల్సరీ ఉండాల్సిన అవసరం అయితే ఉంటుందని కూడా మెన్షన్ చేశారు. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే స్టార్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ 14/8/2026. సో మనకు మొన్న స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. అండ్ ఎండ్ కూడా చూసుకున్నట్లయితే 3/9/2026 వరకైతే మెన్షన్ చేశారు. సో సెప్టెంబర్ 3 లోపు మీరైతే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అడ్మిట్ కార్డ్ చూసుకున్నట్లయితే 15/9/2026. సో సెప్టెంబర్ 15కి అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి. అండ్ కండక్ట్ ఆఫ్ సిబిటి కూడా చూసుకున్నట్లయితే 24/9/2026.
సో కండక్ట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది 24/9/2026 అయితే కండక్ట్ చేస్తారంటూ కూడా మెన్షన్ అయితే చేశారు. సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ మీకు కావాలనుకుంటే మాత్రం వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ క్లియర్ అయితే మెన్షన్ చేస్తారు. ఈ అఫీషియల్ వెబ్సైట్స్కి వెళ్ళి మీరైతే ఏ డీటెయిల్స్ ఏది కావాలన్నా కూడా అక్కడ అప్డేట్స్ అయితే వాళ్ళు ఇస్తారంటూ కూడా క్లియర్ అయితే మెన్షన్ చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరైతే చూసుకోండి. అండ్ దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కానీ అదేవిధంగా సిలబస్ కానీ చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో దాదాపు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, 20 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ లాజికల్ రీజనింగ్ 15 క్వశ్చన్స్ ఉంటాయి. వర్బల్ అబిలిటీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 15 క్వశ్చన్స్ ఉంటాయి. డొమైన్ నాలెడ్జ్ చూసుకున్నట్లయితే 50 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ కూడా చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, అండ్ గ్రూప్ డిస్కషన్ ఉంటుంది తర్వాత, అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో 3 ఫేసెస్లో మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. ఇదైతే మీరు గమనించగలరు. అండ్ సెంటర్స్ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకి ఆల్మోస్ట్ అందరికి ఉన్నాయి. హైదరాబాద్లో ఉంది అండ్ కరీంనగర్లో ఉంది. అక్కడ ఆల్మోస్ట్ తెలంగాణలో కూడా ఒక 2-3-4 సెంటర్స్ వరకు ఉన్నాయి. అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆల్మోస్ట్ సెంటర్స్ కూడా ఉన్నాయి. ఓకే, నో ప్రాబ్లం. ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి కూడా నో ప్రాబ్లం. సో ప్రతి ఒక్కరైతే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో వెయిటేజ్ కానీ మినిమం పాస్ మార్క్స్ కానీ మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ స్క్రీన్ మీద మీకైతే చూపెడుతున్నాను. సో ప్రతి ఒక్కరైతే చూసుకొని అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా మంచి ఆపర్చునిటీ. శాలరీ కూడా చాలా అంటే చాలా హ్యూజ్గా ఉంది కాబట్టి సో ఇలాంటి అవకాశాలు మళ్ళీ రావు. చాలా అంటే చాలా మంచి ఆపర్చునిటీ ఇది. సో ఇలాంటి అవకాశాలు మళ్ళీ రావు కాబట్టి అప్లై అయితే చేసుకోనికి అయితే ట్రై చేయండి. ఒక ట్రై అయితే చేయండి. సో వస్తే మాత్రం మీ లైఫ్ సెట్ అయితే అని కూడా చెప్పుకోవచ్చు. రాకుంటే ఇది ఒక ఎక్స్పీరియన్స్గా మీకు మిగిలిపోతుంది. అండ్ నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్కి సంబంధించి కూడా ఒకవేళ మీకు ఒక అవగాహన కూడా వస్తుంది కాబట్టి ట్రై చేయండి. సో ఈ అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే ఇక్కడ మనకు శాలరీస్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో గ్రేడ్ ఏకి సంబంధించిన జాబ్స్ చూసుకున్నట్లయితే 50,000 to 1,60,000 వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది. అప్రాక్సిమేట్ సిటీసీ 18.4 lakh సిటీసీ పర్ యానం. అండ్ గ్రేడ్ ఏఓకి సంబంధించి చూసుకున్నట్లయితే 40,000 to 1,40,000 వరకు 14.8 lakh సిటీసీ. అండ్ గ్రేడ్ ఈఓ సంబంధించి చూసుకున్నట్లయితే 30,000 to 1,20,000 వరకు అయితే శాలరీ అయితే ఉండబోతుంది. 11.1 lakh సిటీసీ పర్ యానం అయితే ఉండబోతుంది. సో ప్రతి ఒక్కరైతే మీరు సో గమనించగలరు. చాలా అంటే చాలా మంచి హ్యూజ్ శాలరీ అయితే ఉంటుంది. ఎవరు కూడా మిస్ చేసుకోకండి. మంచి ఆపర్చునిటీ ఇది. మళ్ళీ చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి. సో చాలా మంచి ఆపర్చునిటీ. సో ఇలాంటి మరెన్నో మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. మన ఛానల్లో డైలీ మంచి జాబ్ అప్డేట్స్ మాత్రమే వస్తాయి. మీకు ఇంకెలాంటి సందేహాలు ఉన్నా కూడా, అంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నిర్మోహమాటంగా అడగండి. నేను వెంటనే రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే తప్పకుండా సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ కనుక ఈ క్వాలిఫికేషన్స్ నేను మెన్షన్ చేసిన ఈ క్వాలిఫికేషన్స్ కనుక ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అయితే అవుతుంది. సో మీ దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్లో కానీ మీ సేవ సెంటర్లో కానీ తొందరగా అప్లై చేయడానికి అయితే ట్రై చేసుకోండి. ఎందుకంటే మీకు దగ్గరలో ఉన్న సెంటర్లలో ఎగ్జామినేషన్ సెంటర్ అయితే పడుతుంది కాబట్టి సో తొందరగా అప్లై చేయడానికి అయితే ట్రై చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.